ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరిచెదను. అవునండి, దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎటువంటి ప్రమాదములో నుండైనా తప్పిస్తాడు. దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎలా అంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని. అది మనకు మొదటి ఆజ్ఞగా కూడా ఇవ్వబడింది. మరి మనము మొదట దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉంటున్నామా అన్నది మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని కూడా మనకు సమకూడి జరుగుతాయని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది. మరి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఉంటే అంతేకాకుండా వచ్చేటువంటి 3 ప్రయోజనాలను ఈ రోజున మనము ధ్యానించుకుందాం. మొదటిది మనము ఆలోచన చేస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అంటే తప్పించెదను అని దేవుడు అంటున్నాడు. మరి ఎక్కడి నుంచి తప్పిస్తాడంటే 91వ కీర్తన 5వ వచనంలో మనం చూసుకుంటే, రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. మరి దేవుణ్ణి ప్రేమిస్తే వీటిని బట్టి మనము భయపడే వారముగా ఉండము. మొదటిగా మరి తెగులు నుండి దేవుడు మనల్ని తప్పిస్తానంటున్నాడు. మరి ఏ తెగులుతో ఈరోజు నువ్వు బాధపడుతున్నావో ఆ తెగులు నీ దగ్గరకు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మొదటిగా దేవుడు ఏ తెగులు నుండైనా నిన్ను రక్షిస్తాడు. రెండవదిగా చూస్తే శత్రువుల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే దేవుడు నీ పక్షముగా ఉండి నీ శత్రువుతో పోరాడుతాడు. ఈ రోజున నీకున్న వ్యాధితో నువ్వు పోరాడుతున్నావేమో, నీకున్న బలహీనతతో నీవు పోరాడుతున్నావేమో, నీకున్న భయాందోళనతో నీవు పోరాడుతున్నావేమో, ఏ సమస్య అనే శత్రువుతో నువ్వు పోరాడుతున్నావేమో, దేవుడే నీ పక్షముగా ఉన్నప్పుడు ఏ శత్రువు నుండైనా నిన్నో తప్పిస్తాడు. అప్పులు అనే శత్రువు, ఆర్థిక సమస్యలు అనే శత్రువు, రోగము అనే శత్రువు, మరి నెగిటివ్ ఆలోచనలు అనే శత్రువుల నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. మూడవదిగా మనం చూసుకుంటే మనకు కలగబోయే ప్రమాదాలన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు. ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమో సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. దేవుడు నిన్ను కాపాడడానికి నువ్వు వెళ్ళే మార్గములో నీకు ఎటువంటి అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు. మరి దేవుణ్ణి నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తేనే వీటన్నిటిలో నుండి మనము సురక్షితంగా ఉంటాం. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివిగా మనము లేకపోతే, దేవుణ్ణి అసహించుకునే వ్యక్తులుగా, దేవుడు అంటే పడని వ్యక్తులుగా మనముంటే వీటన్నిటి నుండి మనము తప్పించబడం. దేవుణ్ణి ప్రేమించు వారికే దేవుడు ఈ మేలులను జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రములయ్యా. మిమ్మల్ని ప్రేమించే వారికి తండ్రి మీరు తండ్రి అయా 3 వాగ్దానాలను తండ్రి ఈ రోజున బిడ్డలకు మీరు అనుగ్రహించారు. అదే విధంగా నా ప్రభువా, ఏ తెగులు రాకుండా, ఎటువంటి ప్రమాదాలు రాకుండా, ఎటువంటి శత్రువులు వారిని ముట్టకుండా ప్రభువా మీరు వారిని కాచి కాపాడుతానని ప్రభువా ఈ రోజున బిడ్డలతో మీరు మాట్లాడి
ఎంతగానో ధైర్యపరిచి బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఎటువంటి వ్యాధుల చేత, ఎటువంటి బాధల చేత, ఎటువంటి బలహీనతల చేత పీడించబడుతున్నారో, మరి తండ్రి బాధను అనుభవిస్తున్నారో, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అయ్యా, వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్యను కొట్టివేయండి. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడవు నీవే. అవును తండ్రి, బిడ్డలు తండ్రి నీ యందు విశ్వాసం ఉంచుచుండగా వారికి కలిగిన వ్యాధి బాధలన్నిటి నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, బాధలు, శోధనలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా మరి తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. అయా మరి తండ్రి, చేతి పని చేసుకున్న వారిని మీరు ఆశీర్వదించండి. మీకు తండ్రి మహిమకరంగా ప్రతి బిడ్డ నిలవబెట్టండి. ఏ కొరత బిడ్డలకు లేకుండా, ఏ లేమి బిడ్డలకు కలగకుండా ప్రభా సమృద్ధితో మీరు నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయా జాబ్ సమస్యలను దూరపరచండి ప్రభా. బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా తండ్రి, ఇంకా ప్రభా ఎటువంటి తండ్రి ఇబ్బందులు బిడ్డలు ఎదుర్కొంటున్నా, ఇరుకులు ఎదుర్కొంటున్నా, ఆ ఇరుకునందు బిడ్డలు మొరపెడుతుండ విశాలతను దయచేయండి నా తండ్రి. అయ్యా, వారికి కలిగే శ్రమలన్నిటి నుంచి విడిపించండి, వారికి కలిగే శోధనలన్నిటి నుంచి తప్పించండి ప్రభా. మీరే బిడ్డలకు అయా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో అయా ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా, వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి. అయ్యా, వారి దుఃఖములన్నిటిని కొట్టివేయండి నా తండ్రి. సంతోషమును బిడ్డల అనుగ్రహించండి ప్రభా. అయ్యా, ఇంకా ఎటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. సమాధానకర్తమైన దేవా, మీరే కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి అయ్యా, బిడ్డలు మరి తండ్రి ఎటువంటి ప్రమాదాల్లో చిక్కుకుండా వారి తండ్రి మీరే కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.